మాజీ మంత్రి రూటే సపరేట్. నిత్యం వివాదాల్లో ఉంటేనే గుర్తింపు అని నమ్మిన నేత కలిసొచ్చిన కాలంలో తొలిసారే మంత్రి అయ్యారు. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని భావించారు. కానీ తాను అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. 2024 ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదురైంది. ఆ పాఠం నుంచి ఏమైనా నేర్చుకున్నారా అంటే ప్రతిపక్షంలో ఉంటే వివాదాలే సరైన మార్గంగా ఎంచుకున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వివాదాల మహిళ మాజీ మంత్రిపైనే చర్చ. ఇప్పుడు కొత్త లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. వైసీపీలో తొలి విడతలోనే జాక్పాట్ కొట్టి మంత్రి అయ్యారు విడుదల రజని. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏడాది కాలంలోనే మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రజని చురుకైన పాత్ర పోషిస్తున్నారు. గుంటూరు పశ్చిమ నుంచి సొంత నియోజకవర్గం చిలుకలూరిపేటకు వచ్చేశారు. ఇప్పుడు పల్నాడు జిల్లా వైసీపీకి తనకు ఎవరు పోటీ అన్నట్లుగా దూసుకెళ్తున్నారు. రజని దెబ్బకు పల్నాడు వైసీపీ నేతలు మౌనంగా ఉండిపోవాల్సి వస్తోంది. పల్నాడు జిల్లాలో ఇతర వైసీపీ నేతల కంటే స్పీడ్గా రజని దూసుకెళ్తున్నారు. పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఏం జరిగినా నేనున్నా అంటూ ముందుకొస్తున్నారు. కార్యకర్తకు ఏం జరిగినా తనకు జరిగినట్లేనని హెచ్చరిస్తున్నారు. దీంతో అసలు ఎవరి మెప్పు కోసం రజని ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే చర్చ జిల్లాలో మొదలైంది. ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన రజని గత 5 ఏళ్ల కాలంలో ఏ కార్యకర్తకు అండగా నిలబడలేదు. కనీసం కలిసే అవకాశం ఇవ్వలేదు. వారి కష్టసుఖాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత తాము గుర్తుకొచ్చామా అంటూ కార్యకర్తలకు రజని పైన ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత తాము గుర్తుకొచ్చామా అంటూ కార్యకర్తలు రజని పైన ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నేతగా ఏదో ఒక వివాదంలో ఉండటం, వివాదం అయ్యేలా మాట్లాడటం మాత్రమే తనకు గుర్తింపు తెచ్చే అంశాలుగా రజని ఫిక్స్ అయ్యారన్న టాక్ నడుస్తోంది. ఇక రజని కొత్త టార్గెట్ పైన కన్నేసినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. పల్నాడు జిల్లాకు వైసీపీ అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. అయితే ఆయన పలు కేసుల్లో ముద్దాయిగా ఉండటంతో పిన్నెల్లి ప్రస్తుతం అండర్ గ్రౌండ్లో ఉన్నారు. పిన్నెల్లి పైన ఉన్న కేసులు ఇప్పట్లో తేలేవి కావు. ఇక పిన్నెల్లి గతంలో చేసిన పనులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయన అంత సులభంగా వదిలే పరిస్థితి కూడా కనిపించటం లేదు. దీంతో ఇప్పుడు పల్నాడులో వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు మార్పనే చర్చ మొదలైంది. ఇప్పుడు ఆ పదవిపై రజని కన్నేసినట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అటు కాసు మహేష్ రెడ్డి వంటి సీనియర్ నేతలు పార్టీలో ఉన్న జిల్లా అధ్యక్ష పదవి తనకే ఖాయమన్న ధోరణిలో విడుదల రజని ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె కూడా పార్టీ జిల్లా పగ్గాలు పక్కా తనకే వస్తాయని ధీమాగా ఉన్నారట. మొత్తానికి పల్నాడు జిల్లాలో రజని వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.